నడు నొప్పిగా ఉంది. నాకే కర్మేంట్రా. పొద్దున్నే లేవగానే గ్లాసుడు కాఫీ తాగేదాన్ని, తర్వాత జీడిపప్పు ఉప్మా తినేదాన్ని. ఇప్పుడు బాత్రూమ్ కూడా వెళ్ళడానికి లేకుండా కాళ్ళు చేతులు కట్టేశారు. ఎవరైనా వచ్చి కట్లు విప్పండ్రా. పని అయిపోయినట్టుంది. అయ్యో భాగ్యం, ఏంటిది భాగ్యం? నిన్నేంటి ఇలా కట్టేశారు? ఎవరు కట్టేశారు నిన్నిలా? అబ్బా అబ్బా, అమ్మా, ఇదిగో తాగు.
ఇందాకటి నుంచి తలుపు కొడుతున్నాను, నీకు వినపడలేదా పార్వతి? వినపడలేదు భాగ్యం. వినపడితే వెంటనే వచ్చేదాన్ని కదా. అయినా నిన్నెలా ఎవరు కట్టేశారు? ఎవరో తెలీదు. రాత్రి నిద్రలో ఉండగా వచ్చి కాళ్ళు చేతులు కట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేసేసి ముఖం మీద దుప్పటి కూడా కప్పేశారు. అబ్బా, చచ్చిపోయానేమో అనుకున్నాను. నేను చచ్చిపోతే నా కూతురు పెళ్లి ఎవరు చేస్తారని చాలా భయపడ్డాను తెలుసా. అమ్మమ్మ, మొన్న రాత్రి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చిన రౌడీ ఈరోజు నా నమ్మని కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడేమో. వచ్చింది రౌడీ కాదే. అయినా వచ్చిన వాళ్ళు నన్ను కిడ్నాప్ చేద్దామని కాదు, చంపేద్దామని చూశారు. మన ఇంటికి ఏదో అయ్యింది. ఇంట్లోకి ఎవరెవరో వచ్చేసి ఏదేదో చేసేస్తున్నారు. మొన్న మోక్షని కిడ్నాప్ చేద్దామని చూశారు. ఈ రోజు నిన్ను ఇబ్బంది పెట్టారు. ఆయనకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను. వాళ్ళని ఎలాగైనా పట్టించాలి. పోలీసుల దాకా ఎందుకమ్మమ్మా? త్వరలోనే ఆ మనిషిని నీ ముందు నిలబెడతాను. ఏం చెయ్యదలుచుకుంటావో చేసేయ్. అమ్మమ్మ, భాగ్యం నాయనమ్మకి కొంచెం కాఫీ తెచ్చి, పాపం చాలా అలసిపోయింది. నిజమే భాగ్యం, వెళ్ళి నువ్వు మొహం కడుక్కో. కాఫీ టిఫిన్ తీసుకొస్తాను. ఇదంతా ఎవరు చేశారని ఆలోచిస్తున్నావా? ఇదంతా నేనే చేశాను. నువ్వా? అవును, నేనే. నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించాలనుకున్నావు. నేనే రౌడీలో వచ్చి నేను కట్టేశాను. టిట్ ఫర్ టాట్, ఓకేనా? అమ్మో, ఇది సీమ పచ్చిమిరపకాయ. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ముందు శ్రీవేద దగ్గరికి వెళ్ళాలి. అమ్మో, వీణ రఘురాం మర్డర్ కేసుని రీఓపెన్ చేస్తుంది. ఎస్ఐ వచ్చి వీణ దగ్గర వివరాలు మొత్తం కలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కేసు తిరగదోడితే మనం అందులో ఇరుక్కోవడమే కాదు, మన ఫ్యామిలీ పరువు కూడా పోతుంది. వీణకు ఆ కేసు గురించి పూర్తిగా తెలియదు కదా డాడ్. తెలిస్తే అప్పుడే మనల్ని ఇరికించేది. అప్పుడు నా మీద శ్రీ మీద కేసు బుక్ చేశారు కదా రిషి. ఇప్పుడు తనకేదో కొత్త ఆధారాలు దొరికొండొచ్చు. అందుకే కేసును రీఓపెన్ చేయిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం డాడ్? వీణను ఆపాలి. అంటే ఏం చేద్దాం? చంపేద్దామా? షట్ అప్! బిజినెస్ మ్యాన్ ఎప్పుడు అవతల మనిషిని చంపడు, మానసికంగా చచ్చేలా చేస్తాడు. ఇప్పుడు వీణ చేస్తుంది అదే. మొన్నటిదాకా బిజినెస్ బిజినెస్ అంది. మనం తనకి పోటీగా వేదాన్ని దింపాం. వేద ఆరోగ్యం పాడవడంతో తన పోటీ నుంచి తప్పుకుంది. వీణకి వేద అనే మెంటల్ టెన్షన్ ఇచ్చి మనం గెలవాలని చూసాం.
అదే ఇప్పుడు వీణ చేస్తుంది. పాత కేసుని తిరగదోడుతూ మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. బిజినెస్లో మనం గెలవాలంటే అవతల వాడిని సైకలాజికల్గా ఓడించాలి. వాడికి మనమంటే భయం రావాలి. మనల్ని గెలవడం తన వల్ల కాదు అనుకోవాలి. వీళ్ళు వీణ టెన్షన్లో ఉన్నారు, నన్ను పట్టించుకోరు. కాబట్టి నేను వేద మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. తన ఆరోగ్యం పాడు చేసి శ్రీని ఒంటరి వాణ్ణి చేస్తాను. అప్పుడు నా కూతుర్ని ఈ ఇంట్లో దింపుతాను. ఒంటరిగా ఉన్న శ్రీకి నా కూతురు తోడవుతుంది. డాడ్, ఈ వీణ చాలా తెలివైంది. మన వేలితో మన కన్నే పడవాలని చూస్తుంది. అవునరా, అది జరగకుండా ఉండాలంటే బిజినెస్లో వీణకి చెక్ పెట్టాలి. అది చెయ్యాలంటే నేను ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి. అవుతాను. వెరీ గుడ్. నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వేద దగ్గరికి వెళ్తాను. మోక్ష చూస్తే నన్ను ఆపే ప్రమాదం ఉంది. ఆ పిల్ల రాక్షసి నన్ను పట్టుకుంటే వదలదు. కనపడకుండా వెళ్ళిపోవాలి. నేనే ఈ బొమ్మను తీసుకొచ్చాను. అది మాట్లాడుతుందని వేదకి చెప్పాను. అందువల్ల తను కన్ఫ్యూజ్ అయిందేమో, సైకలాజికల్గా వీక్ అయిపోయిందేమో. ఇదంతా నా వల్లే. అల్లుడు, అల్లుడు, అల్లుడు. హే, ష్. అల్లుడు, హే, ష్. ష్. పెళ్ళాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నావా? సిగ్గు లేదు? అయినా ఇదేంట్రా, నీకు ఈ వేద మాట వేదంలా వినపడుతుంది. అయినా ఇప్పుడు నేనొచ్చానుగా. వేదకి ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు? తను నిద్రపోతుంది కదా అత్తయ్య, ఎందుకంత గట్టిగా అరుస్తావు? అది కాదల్లుడు, తన హెల్త్ ఎలా ఉందో నన్న కంగారులో పెద్దగా మాట్లాడాను అంతే. తన పరిస్థితి బాలేదా అత్తయ్య? బాలేదా? ఏమైంది? నేనొక బొమ్మను తెచ్చాను. వేద బొమ్మని తనకు పుట్టిన బిడ్డ అనుకుంటుంది. లేని పాపను ఊహించుకుంటూ ఊహల్లో బ్రతుకుతుంది. ఏంటి, వేదకు పిచ్చి పట్టిందా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? వేదకి పిచ్చెక్కడమేంటి? తను ఊహలో బ్రతుకుతుంది అంతే. ఏంటి చిట్టి తల్లి, మెలకు వచ్చిందా? ఆకలేస్తుందా? పాలు తాగుతావా నాన్నా?
పరిస్థితి నేను అనుకున్న దానికన్నా బాగుంది. ఈ పిచ్చిదాన్ని మెంటల్ హాస్పిటల్కి తోసేసి నా కూతుర్ని ఇక్కడికి తెచ్చేయచ్చు. అయ్యో వేద, ఇలా అయిపోయావేంటి తల్లి? నీ మీద పడకూడని వాళ్ళ కళ్ళు పడ్డాయి. నీకు బాగా దిష్టి తగిలింది, అందుకే ఇలా అయిపోయావు. అత్తయ్య, తనకేం కాదు. నువ్వు అనవసరంగా తనని భయపెట్టుకో. అల్లుడు, ఈ పరిస్థితుల్లో వేదను వదల్లేను. నేను ఇక్కడే ఉంటాను. నాకిష్టం లేదు అత్తయ్య. అందుకే తనని ఆ ఇంటికి దూరంగా ఇక్కడికి తీసుకొని వచ్చాను. అల్లుడు, తను నా కూతురు లాంటిది. తన పరిస్థితి బాగున్నప్పుడు నాలాంటిది దగ్గర ఉండటం మంచిది కదా. అవసరం లేదు అత్తయ్య. వేదన చూసుకోవడానికి నేనున్నాను, నర్స్ కూడా ఉంది. అలా అంటావేంటి అల్లుడు? నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నర్సు మీద ఎంతవరకు ఆధారపడగలం? బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవుతారా ఏంటి? ఆ పార్వతి చేసిన పనికి నీకు మా అందరి మీద కోపం వచ్చిందని నాకు తెలుసు అల్లుడు. కానీ కూతురు లాంటి వేదాన్ని ఈ పరిస్థితుల్లో వదిలి నేను వెళ్ళలేనురా. సరే అత్తయ్య, నువ్వు ఇక్కడే ఉండు. కానీ వేద పరిస్థితిని అర్థం చేసుకొని తనకు అనుకూలంగా ఉండు. తన కష్టం నాకు అర్థమైంది అల్లుడు. కడుపులో బిడ్డకు ఏమవుతుందోనన్న బెంగతో తను ఇలా అయిపోయింది. తనకి మానసికంగా ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. ఒక తల్లిగా తనకు ఆల్రెడీ అన్నీ నేనిస్తాను అల్లుడు. అత్తయ్య, పాలు సరుకులు తీసుకొస్తాను. తనను కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇదిగో, ఈ వాచ్లో టైంకి అలారం మోగుతుంది. అప్పుడు ఈ టాబ్లెట్ వేయి. అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో కూడా నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు కంగారు పడకల్లుడు, తనని నేను చూసుకుంటాను కదా. వీణా గారి తండ్రి రఘురామ్ గారి డెత్ కేసు రీఓపెన్ చేస్తున్నాం. కానీ నేను శత్రువుల కళ్ళల్లో మంటలు పుట్టిస్తాను. ఇక నుండి వీణ బిజినెస్లో ఎలా ముందుకు వెళ్తుందో నేను చూస్తాను. వీణ ఈ లోక్నాథ్ని చాలా తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు నేనేంటో తనకు తెలుస్తుంది.
టైంకి పెన్ కూడా చిరాకు పెడుతుంది ఛ!